హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డూ ఆర్ డై ఛానల్. మీరు మొదటిసారిగా మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. విషయంలోకి వెళ్తే అద్దె మైదానాల్లో పోలీస్ శిక్షణ, దీనికంటే ప్రధానంగా అద్దె మైదానాల్లో పోలీస్ శిక్షణ అనే క్యాప్షన్ కంటే ప్రధానంగా ఎస్ఐ కానిస్టేబుల్ ఎవరైతే కొత్తగా సెలెక్ట్ కాబోతుర్రో ట్రైనీలకు ఎక్కడ ట్రైనింగ్ ఇవ్వబోతుర్రు, ఎప్పుడు ఉండబోతుంది, అత్యంత తొందరలోనే ట్రైనింగ్ ఉండబోతున్నట్టు మనకి ఈ వార్త చూస్తే అర్థమవుతుంది. ఎస్ఐ కానిస్టేబుల్ ట్రైనీలకు వసతులపై పోలీస్ శాఖ దృష్టి. 11,000 మంది శిక్షణకే రాష్ట్రంలో వసతులు. భర్తీ కానున్న వారు 18,000. ఇతర రాష్ట్రాల పోలీస్ కేంద్ర బలగాల అకాడమీలో శిక్షణపైన సమాలోచనలు ఉన్నట్టు ఈ పత్రికల్లో పేర్కొనడం జరుగుతుంది. జనరల్గా మన కాడ ఉన్నటువంటి వసతుల ఆధారంగా 11,000 మందికి మాత్రమే ఒకేసారి శిక్షణ ఇవ్వచ్చు అన్నట్టు రాయడం జరిగింది. కానీ ఇప్పుడు భర్తీ అయింది 18,000 మంది కాబట్టి వాళ్ళకి శిక్షణ కోసం కొంత అద్దె మైదానాల్లో పోలీస్ శిక్షణ అనే క్యాప్షన్ తోటి నమస్తే తెలంగాణ దాదాపుగా ప్రభుత్వానికి అధికారిక పత్రికగా భావించబడుతున్నటువంటి పత్రికలో ప్రచురితమైంది ఈ వార్త. కాబట్టి అత్యంత త్వరలోనే పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐలకు తొందరలోనే రిజల్ట్స్ ఇచ్చి తొందరలోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఆ తర్వాత మెడికల్ చెకప్లు ఏవైతున్నాయో అవి కంప్లీట్ చేసుకొని అత్యంత తొందరలోనే ఈ ట్రైనింగ్ ఏదైతే ఉందో దానికి పంపించే అవకాశం ఉన్నట్టు అర్థమవుతుంది ఈ వార్త వలన. పోలీస్ శాఖలో ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియ దాదాపు పూర్తి కావస్తుండడంతో కొత్తగా నియమితులయ్యే వారికి శిక్షణపై పోలీసు ఉన్నతాధికారులు దృష్టి పెట్టినట్టు ఈ వార్తలో అర్థమవుతుంది. ఎస్ఐ 1,217 ఖాళీలు, అదేవిధంగా మిగతా కానిస్టేబుల్ 16,925, ఇంకా ఇతర డిఫరెంట్ వింగుల్లో ఉన్నటువంటి ఎస్ఐలు కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, అందరికి కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీలో ఎస్ఐలకు సంబంధించి శిక్షణ ఇస్తారు. ఇంకా హైదరాబాద్ జిల్లాల పోలీస్ శిక్షణ కళాశాలలో ఇతర విభాగాల్లో కానిస్టేబుల్ శిక్షణ ఇస్తారు. తెలంగాణ పోలీస్ అకాడమీ ఇతర పోలీస్ శిక్షణ కళాశాలలో కలిపి మన రాష్ట్రంలో 11,000 మందికి మాత్రమే సరిపోయే విధంగా ఉన్నట్టు మనకు కనిపిస్తుంది ఈ వార్తలో. సో ఏదేమైనప్పటికీ కూడా అత్యంత తొందరలోనే మీకు రిజల్ట్ వచ్చి అత్యంత తొందరలోనే ప్రస్తుతానికైతే ప్రిలిమినరీ కీ ఇచ్చారు, ఆ తర్వాత మెయిన్ కీ విడుదల చేయడం, ఆ తర్వాత తొందరలోనే రిజల్ట్, మెడికల్ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత మీకు ఉన్నట్టు అర్థమవుతుంది.